హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాలకు డబ్బులైతే విడుదల చేశారండి. అయితే బ్యాంకుల్లో కూడా అయితే పడుతున్నాయి. వెంటనే మీరు వెళ్ళి తీసుకోండి. అయితే ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు? ఇలాంటి వారికి ఒకవేళ డబ్బులు పడని వారు ఉంటే గనక తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చేసుకుంటే గనక మీకు డబ్బులైతే పడతాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వీరందరి ఖాతాలకు డబ్బులు అనేవి నిన్న అయితే విడుదల చేశారు. సో మనకేంటంటే నిన్న విడుదల చేసేటప్పటికి బ్యాంకులు అనేవి క్లోజ్ అయిపోయాయి కాబట్టి మనకి ఈ రోజు వీళ్ళందరి బ్యాంకుల్లో డబ్బులు అయితే పడుతున్నాయి. ఇక్కడ నోటిఫికేషన్ మీరు చూసుకుంటే అకౌంట్లో 25,000 రూపాయలు జమ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక నేతన్న సేవలో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. బాపట్ల డిస్టిక్ కొత్తపేటలో నిర్వహించినటువంటి 12వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి ఆయన అయితే హాజరయ్యారు. 71,536 చేనేత కుటుంబాలకు సంబంధించి అకౌంట్లో 25,000 చొప్పున 179 కోట్ల రూపాయలనైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేయడం అయితే జరిగింది. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న చేనేత కార్మికులు టీడీపీ వెంటే ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారని చెప్పేసి ఆయన అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు అంటే ఎవరైతే మగ్గాలు ఎవరైతే నేస్తూ ఉంటారో వారందరికీ సంబంధించి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అయ్యాయి. అయితే ఇది మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు బాపట్ల డిస్టిక్ కొత్తపేటలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దీనికి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేశారండి. సో ఇంకా ఎవరికైనా డబ్బులు పడకపోతే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఈ ఎన్పిసి చేసుకోకపోయినా మీకు డబ్బులు పడవు. సో ఎన్పిసి చేసుకోవాలి, ఆధార్తో లింకప్ చేసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి. అలాగే మీ మొబైల్ నెంబర్తో బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు పడతాయి. ఒకవేళ డబ్బులు రాకపోతే కనుక 2 రోజులు వెయిట్ చేసినా కానీ సో తప్పనిసరిగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు పడతాయి. ఒకవేళ అవి చేసుకున్న తర్వాత మీకు కంపల్సరీగా డబ్బులు అనేది పడతాయండి. ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటేనే. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండి బ్యాంక్ అకౌంట్లో పడకపోతే కనుక బ్యాంక్ అకౌంట్ తప్పు కాదు. సో అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మీరు గుర్తించి సో దాన్ని రెక్టిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.